నమస్కారం మిత్రులారా, మన ఛానల్కు స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రాత్మక పర్యటనకు శ్రీకారం చుట్టారు. గతంలో ఏ భారత ప్రధాని అడుగుపెట్టని గడ్డపై ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశం ఏది? ఈ పర్యటన ఎందుకంత ప్రత్యేకం? భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం యూరప్లోని అందమైన దేశం క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లోకి అడుగుపెట్టారు. ఇది ఒక సాధారణ పర్యటన కాదు, ఎందుకంటే భారత చరిత్రలోనే ఒక ప్రధానమంత్రి క్రొయేషియాను సందర్శించడం ఇదే మొట్టమొదటిసారి. ఈ చారిత్రాత్మక పర్యటన భారత్ క్రొయేషియా మధ్య సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా సాగుతోంది. జాగ్రెబ్లో ప్రధాని మోదీకి అద్భుతమైన స్వాగతం లభించింది. అక్కడి స్థానిక ప్రజలు, మన భారతీయ ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా ఆయనను ఆహ్వానించారు. మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ నృత్యాలు, కళ్లు చెదిరే సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ దృశ్యాలు ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ క్రొయేషియా ప్రధాని ఆంద్రెస్ ప్లెంకోవిచ్ మరియు ఆ దేశ అధ్యక్షుడు జోరన్ మిలానోవిచ్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత మరియు సాంస్కృతిక సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంచడమే కాకుండా సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ క్రొయేషియా పర్యటన చారిత్రాత్మకమే కాకుండా భవిష్యత్తులో ఇరుదేశాల సంబంధాలకు ఒక కొత్త బాట వేయనుంది. ఈ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.